ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అందించండి. అన్ని విషయాలు అయితే కవర్ చేయడం జరిగింది విద్యా మరియు ఉద్యోగ సమాచారం. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో టీజీ సెట్ 2026కు సంబంధించి పేపర్ 1 అట్లనే పేపర్ 2 తెలుగు సబ్జెక్టుకు సంబంధించి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు పొందాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకు యాక్చువల్లీ పేపర్ 1కి సంబంధించి నిన్నటి వరకు 27 టెస్టులు ఉండే 27 టెస్టులు. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది, 35 టెస్టులకు తీసుకురావడం జరిగింది. పేపర్ 2లో 40 టెస్టులు ఉన్నాయి. ఇంకా దీన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నా పేపర్ 1కి సంబంధించి. సో ఖచ్చితంగా ఇవన్నీ మీరు బెనిఫిట్స్ పొందాలంటే ఇప్పటికే చాలామంది మిత్రులు అయితే ఆ కోర్సులో జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ కాకపోతే ఖచ్చితంగా అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక విషయాలు చూస్తే టెట్ రద్దు కాదు, పాస్ కావాల్సిందే. లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇచ్చిన వివరణను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి టెట్ నిబంధన రద్దు చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు. మంత్రి తన ప్రసంగంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గడువు పెంపును మాత్రమే ప్రస్తావించారు తప్ప టెట్ నుంచి మినహాయింపు ఇవ్వడం గురించి కానీ రద్దు చేయడం గురించి కానీ ఎక్కడ మాట్లాడలే. కాబట్టి టెట్ రద్దు అవుతుంది లేదా మినహాయింపు లభిస్తుంది అనే అపోహాలు ఆశల నుంచి ఉపాధ్యాయులు వెంటనే బయటకు రావడం శ్రేయస్కరం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31, 2028 నాటికి టెట్ ఉత్తీర్ణత సాధించడం అనేది చట్టరీత్యా తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే తదుపరి టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే ఉపాధ్యాయుల ముందున్న ఏకైక మార్గం. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులు కంపల్సరీ టెట్ పాస్ కావాల్సిందే. సో కంపల్సరీ ప్రిపరేషన్లో ఉండండి, టెట్ పాస్ కాండి. ఈ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. పేపర్ 1కు సంబంధించి ఉంది, పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఉంది, అట్లనే పేపర్ 2లో సోషల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. దాదాపుగా ఈ పేపర్ 2లో చూస్తే 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక 10th క్లాస్లో తెలుగు చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే దానిపై 30 ప్రశ్నలు, సెకండ్ చాప్టర్పై 30 ప్రశ్నలు, థర్డ్ చాప్టర్పై 30 ప్రశ్నలు, ఈ విధంగా ప్రతి చాప్టర్ నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకొచ్చినాం. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటాయి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. ఒకసారి చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. మరో ఏంటంటే పోలీసు ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియను ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొచ్చినాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్ గారితో పాటు ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి గారు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలను ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. సో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చిత్తశుద్ధితోని 7437 ఉద్యోగాలను ఏ విధంగా అయితే డేట్ షెడ్యూల్ ఇచ్చిందో ఆ విధంగానే కండక్ట్ చేస్తుంది. సో ఎక్కడ కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎవరు కూడా ఇవన్నీ చూసి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ డేట్స్ ప్రకారమే, షెడ్యూల్ ఏ విధంగా ఉందో ఆ షెడ్యూల్ ప్రకారమే మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. ఇవి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్లో ఉండండి మిత్రులు. ఇక ఎస్ఐపిసి నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ మరియు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లను 2026 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసినవి మాత్రమే ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది గుర్తుంచుకోండి, నాన్ క్రిమిలేయర్ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు 2026 ఏప్రిల్ 1 తర్వాత తీసినవే ఉండాలి, పాతవి చెల్లుబాటు కావు. ఇది గుర్తుంచుకోండి, ఖచ్చితంగా అందరితో చెప్పండి. పాత సర్టిఫికెట్లను సమర్పించొద్దు. టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్లను తీసుకోండి. ఇక మామ్నార్కు సంబంధించి ఒక పత్రికా ప్రకటన వచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల అప్గ్రేడెడ్ జూనియర్ కళాశాలలందు పార్ట్ టైం లెక్చరర్స్ మరియు టీచర్స్, జేఎల్స్, పీజీడీస్, టీజీటీస్ అండ్ పీడీస్ ఉద్యోగాలకు గాను ఉమ్మడి మామ్నార్ జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. 7/8/2026 ఉదయం 10 గంటలకు ఆర్సీఓ ఆఫీస్ తిరుమల హిల్స్ అప్పన్నపల్లిలో
డెమో ఉంటుంది, డెమోకి హాజరు కావాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రిన్సిపాల్ సార్ నెంబర్ ఇచ్చారు 9440898336. మామూలు కొండాపూర్కి సంబంధించి, జడ్చలకు సంబంధించి 8333925369, అచ్చంపేటకు సంబంధించి 8333925372, మననూరుకు సంబంధించి 9490957314, కలవకుర్తికి సంబంధించి 9490957116. ఇక్కడ వేకెన్సీస్ చూస్తే జేఎల్స్లో తెలుగు, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిక్స్, తర్వాత కామర్సు, మైక్రోబయాలజీ ఉంది. పీజీటీలో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ ఉంది. టీజీటీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్. ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. సో ఖచ్చితంగా మిత్రులు ఎవరైనా అవైలబుల్ ఉన్నవాళ్ళు, చేయాలనే కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే వేసుకుంది. ఇక నవోదయ విద్యాలయ సమితిలో కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్వ్యూ ద్వారా వీటిని ఎంపిక చేస్తారు. ఉదయం 9:30 నుంచి 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎక్కడంటే నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్, నల్గొండ రోడ్, గోపన్నపల్లి, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. ఇక ఆగస్టు 12వ తారీఖు రోజేమో పీజీటీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, టీజీటీ సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇతర పోస్టులు కౌన్సిలర్లు, పురుషులు, మహిళలు. ఈ ఆగస్టు 12 రోజు ఉండేటివి. తర్వాత ఆగస్టు 13వ తారీఖు రోజు ఉండేటివి పీజీటీ ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ. టీజీటీలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, సోషల్ స్టడీస్. ఇతర పోస్టులో హాస్టల్ సూపరింటెండెంట్కి సంబంధించి 13వ తారీఖు రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకొని అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కానీ. ఇక ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించి 17th సెప్టెంబర్ 2025 రోజు నోటిఫికేషన్ ఇచ్చి 1743 పోస్టులకు ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ 1743 ఉంటే 1588 మెన్, 16 ఉమెన్కి సంబంధించి 1604 మందికి మాత్రమే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో పెట్టారు. 139 పోస్టులు ఖాళీగా పెట్టారు. దానికి సంబంధించిన ఇదొకటి సెలక్షన్ లిస్టు, దానికి సంబంధించి అనౌన్స్మెంట్. ఇక అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా కరీంనగర్ జిల్లా చూస్తే కరీంనగర్లో 15వ తారీఖు వరకు ఉంది జెండా వందనం రోజు. 14 కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో 7వ తారీఖు వరకు ఉంది. మెయిన్గా ఈరోజు మేడ్చల్, మల్కాజ్గిరిలో లాస్ట్ డేట్ అండి. ఈరోజు ఇంకా ఎవరైనా మహిళలు అప్లికేషన్ చేసుకోకపోతే చేసుకోండి. హైదరాబాద్లో 22వ తారీఖు వరకు ఉన్నది. ఈ 4 జిల్లాల్లో మాత్రమే అంగన్వాడీ ఉద్యోగాలు కొనసాగుతున్నాయి. ఇక ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అడ్మిషన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీల్లో 26-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యమైన తారీఖులు చూస్తే ఇక్కడ మనకు ఆగస్టు 5, 2026 నుంచి, అంటే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా వీడియో కింద కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.